సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ మనం ఓవర్లోడింగ్ చూసాం. సో ఇప్పుడైతే ఓవర్ రైడింగ్ చూద్దాం. ఈ ఓవర్ రైడింగ్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ కవర్ చేసాం కాబట్టి. సో ఇన్హెరిటెన్స్ ఇస్ నథింగ్ బట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. సో దాని ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఇది చెప్పేయచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ అయితే క్లాస్ నేమ్ తీసుకుందాం. సో క్లాస్ వచ్చేసరికి క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అనుకుందాం. ఓకే, సో వాయిడ్ సౌండ్. ఓకే, ఓకే. సో మనమైతే మెథడ్ ఇచ్చేస్తాం. ఆ మెథడ్ నేమ్ వచ్చేసరికి వాయిడ్ సౌండ్ అనమాట. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి సౌండ్ వచ్చేసి మేకింగ్ సమ్ సౌండ్, మేకింగ్ సౌండ్. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ ఓవర్. ఇప్పుడు వేరే క్లాస్ ఇద్దాం. క్లాస్ బేబీ డాగ్, సారీ డాగ్ ఇస్ ఏనా. బట్ ఈ డాగ్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది? యానిమల్ నుంచి అనమాట. ఓకే, యానిమల్ నుంచి చెప్తా చూడండి. సో ఫస్ట్ మనకి క్లాస్ యానిమల్ అనేది సూపర్ క్లాస్ అనమాట. ఇన్హెరిటెన్స్ టాపిక్ లో చెప్పాను మీకు ఒకసారి చూడండి. సూపర్ క్లాస్ అంటే పేరెంట్ అనమాట. సో ఈ యానిమల్ అనేది పేరెంట్ అనుకుందాం. సో ఈ సూపర్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అయింది, ఐ మీన్ ఇన్హెరిట్ అయింది అనమాట ఈ డాగ్ అనే క్లాస్. ఓకే, సో దీన్ని సబ్ క్లాస్ అంటాం లేదా చైల్డ్ క్లాస్ అంటాం అనమాట. సో ఇప్పుడు దీనికి కూడా ఒక ఫంక్షన్ ఇచ్చేద్దాం. వాయిడ్ సేమ్ అదే ఫంక్షన్ ఇద్దాం. వాయిడ్ సౌండ్. ఓకే, సో ఇది కూడా సో పార్కింగ్ అంటే మరగడమే కదా, అదే అనుకుంటున్నా. ఓకే రైట్. సో క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్. రైట్. సో ఇక్కడైతే మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్టెండ్స్ యానిమల్ అని ఉంది కదా. సో ఏం చేద్దామంటే డాగ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. నథింగ్, జస్ట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సారీ, న్యూ డాగ్. రైట్. ఓకే, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే మనం మెథడ్స్ ఉన్నాయి కదా, వాయిడ్ సౌండ్ అండ్ వాయిడ్ సౌండ్, సో వీటిని కాల్ చేద్దాం. సో వీటిని కాల్ చేయాలంటే డి డాట్ ఏముంది సౌండ్ అనమాట. సౌండ్ అండ్ డి డాట్ సౌండ్. సో చూసాం కదా, రెండు సేమ్ మెథడ్ నేమ్స్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పేరెంట్ క్లాస్ మనకి ప్రింట్ అవుతుంది. అంటే పేరెంట్ క్లాస్ అంటే యానిమల్ అనమాట. ఇందులో ఉన్నది ఏంటి? మేకింగ్ సౌండ్. ఇది ప్రింట్ అవుతుందా, లేదంటే దీన్ని ఓవర్ రైడ్ చేసి బార్కింగ్ అనేది ప్రింట్ అవుతుందో చూద్దాం. ఒకవేళ బార్కింగ్ అనేది ప్రింట్ అయితే సో ఏమర్థమైంది, మన పేరెంట్ అనే క్లాస్ ని ఓవర్ రైడ్ చేసి ఈ ఏదైతే ఉంది కదా చైల్డ్ క్లాస్ అనమాట, విచ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద సూపర్ క్లాస్. ఓకే, ఇది ప్రింట్ అయినట్టు అనమాట. దీన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే, లెట్స్ చెక్ దిస్. సో చూసాం కదా బార్కింగ్ అనమాట. రైట్. సో మీకు అర్థమైంది కదా మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి యానిమల్ ఉంది. సో దీన్ని ఓవర్ రైడ్ చేసి మనకి ఈ డాగ్ మనకి ప్రింట్ స్టేట్మెంట్ మనకి ప్రింట్ అయింది అనమాట. రైట్. సో ఇంకా మనకి సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ హ్యావింగ్ ఏ బైక్. సో ఇప్పుడు మా ఫాదర్ కి ఒక బైక్ ఉంది అండ్ ఆయన ఏం చేశారంటే నాకు ఆ బైక్ ఇచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏదో సమ్ బైక్ పల్సర్ అనుకుందాం. సో ఆ బైక్ నాకు ఇచ్చారు అండ్ నేనేం చేశాను, నా మనీతో నేను ఇంకొక బైక్ కొనుక్కున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏదో గ్లామర్ స్ప్లెండర్ ఏదో అనుకున్నాను, స్ప్లెండర్ అనుకున్నాను. సో ఆయన ఇచ్చిన బైక్ పల్సర్, నేను కొనుక్కున్న బైక్ స్ప్లెండర్. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను అడిగారు నువ్వు నీకేం బైక్ ఉందనేసి, నేను అప్పుడు ఏం చెప్తాను, ఆయన ఇచ్చిన బైక్ ని పక్కన పెట్టి నా బైక్ నేను చెప్తాను. సో అక్కడ ఏం జరుగుతుందంటే మెథడ్ ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, యానిమల్ అనే దాన్ని మెథడ్ ఓవర్ రైడ్ చేసి
ఇక్కడ బార్కింగ్ అనేది మనకి ప్రింట్ అయింది అనమాట. సో దీన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం అనమాట. సో మెథడ్ ఓవర్లోడింగ్ కి మెథడ్ ఓవర్ రైడింగ్ కి డిఫరెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో మెథడ్ ఓవర్ రైడింగ్ ఏముండదు, జస్ట్ ఇన్హెరిటెన్స్ లో ఒక టాపిక్ అనమాట ఇది. మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనకి ఇచ్చుకున్నా సరే అక్కడ ఏంటి మనకి మ్యాటర్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మ్యాటర్ అండ్ టైప్ ఆఫ్ ద పారామీటర్ మ్యాటర్. ఓకే, అర్థమైంది కదా. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, సో ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ వీడియో చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.